అలాగే తీసుకుంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వ్యవసాయ రంగం తీవ్రమైన సంక్షోభంలో ఉంది. దానికి ఎన్నో కారణాలు. ఒకటి ప్రకృతి, రెండోది ఈ ప్రభుత్వం వచ్చి 10 నెలలు అయింది. 10 నెలల్లో రైతులకి నిట్ట నిలువుగా మోసం చేశారు, రైతుల్ని ఆదుకోవట్లేదు అనేది ఎన్నో సందర్భాల్లో రుజువు చేయడం జరిగింది. యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్ అంటే అన్నపూర్ణ లాంటి రాష్ట్రం. ఈ రాష్ట్రంలో అన్నదాతకి ఈరోజు ఇంత ఘోరంగా అన్నమో రామచంద్ర అనే పరిస్థితి రావడం నిజంగా చాలా బాధాకరం. దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఇప్పుడున్న పాలకుల తాలూకా నిర్లక్ష్యం. గతంలో చూసాం, చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయం దండగా అని చెప్పడమే కాకుండా రైతు రుణమాఫీ చేస్తానని చెప్పి చేయకుండా 87,000 కోట్ల రూపాయలు చేయకుండా మోసం చేయడం జరిగింది. అలాగే 2016 అక్టోబర్ నుంచి అలాగే రైతులకు ఆ రోజుల్లో మనం చూస్తే 0 వడ్డీ రుణం కూడా ఇవ్వని పరిస్థితి మనం ఆ రోజుల్లో చూసాం చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు తీసుకుంటే మళ్ళీ అధికారంలోకి వచ్చాక ప్రజలు నిట్ట నిలువుగా మోసం చేయడమే కాకుండా గత 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో రైతులు నిజంగా ఒక పండగ వాతావరణంలో వ్యవసాయం చేసేవారు. ఎందుకంటే జగనన్న రైతాంగాన్ని, రైతుల్ని కంటికి రెప్పలా చూసుకుంటే ఈ ప్రభుత్వం కాలనాగులా కాటేస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఎందుకంటే ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇంచుమించు 10 నెలలు కావస్తూ ఉంది. ఈ 10 నెలల్లో పండించే పంట విస్తీర్ణం 86 లక్షల నుంచి 16 లక్షలు తగ్గిపోయింది. 70 లక్షల ఎకరాలకే 70 లక్షల ఎకరాలే పంట విస్తీర్ణం సాగులోకి వచ్చింది. అందులో ఈ తుఫాన్లు, వరదలు, అలాగే కరువు, వీటి వల్ల ఇంకో 10 లక్షల ఎకరాలు పంట సాగు తగ్గిపోయింది. ఇలాంటి పరిస్థితిలో రైతాంగానికి సరైన సహాయం చేయాలి, పెట్టుబడి నిధి ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇవ్వలేదు సరికదా, గిట్టుబాటు ధర కూడా ఈ ప్రభుత్వం ఇవ్వని పరిస్థితి మనం క్లియర్గా చూసాం. ఎందుకంటే అసలు ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒకవైపు చూస్తే కరువు, ఇంకోవైపు తుఫాను, అలాగే వరదలు ఇలాంటివన్నీ కూడా వచ్చిన పరిస్థితి చూసాం. ఇంకోవైపు చూస్తే నాసి రకం విత్తనాలు ఉన్నాయా లేదా? గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో క్వాలిటీ టెస్టింగ్ ల్యాబ్స్ పెట్టడం వల్ల నాణ్యమైన విత్తనాలు, ఎరువులు ముఖ్యంగా రైతులకు దొరికిన పరిస్థితి మనం చూసాం. ఈరోజు నాణ్యమైన విత్తనాలు లేకపోవడం వలన పంట దిగుబడి తగ్గిపోయింది. ఇలాంటి పంట దిగుబడి ఒకవైపు తగ్గిపోవడం, ఇంకోవైపు ఏమో వాళ్ళకి సరైన మద్దతు ధర ప్రభుత్వం ఇచ్చి ఆదుకోని పరిస్థితి మనం క్లియర్గా చూసాం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో తీసుకుంటే మిర్చి పంట, టొమాటో పంట, కంది పంట, ధాన్యము వీటన్నిటికి కూడా గిట్టుబాటు ధర లేని పరిస్థితి. అలాగే మిర్చి రైతులైతే ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు వచ్చినా కూడా ప్రభుత్వానికి చలనం లేని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అలాగే మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద ఈ 10 నెలల్లో 10 కేజీలైనా కూడా పంట వీళ్ళు కొన్నారా అని నేను అడుగుతూ ఉన్నాను. అలాగే తీసుకుంటే కరువు సాయం లేదు, అలాగే తుఫాను వలన నష్టపోయిన పంటకి సాయం లేదు, వరద వలన నష్టపోయిన పంటకి సాయం లేదు, అలాగే పంటల బీమా రక్షణ కూడా ఈ ప్రభుత్వం చేయని పరిస్థితి మనకు క్లియర్గా కనిపిస్తూ ఉంది. మిర్చి పంటకు తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండేప్పుడు 21,000 నుంచి 27,000 రూపాయలు కూడా ధర పలికేది. ఈరోజు ఎంత ఘోరమైన పరిస్థితి ఉందో మనందరము చూసాం. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆ మిర్చి రైతులకి చూడడానికి వెళ్లితే కానీ ఈ ప్రభుత్వంలో చలనం రాలేదు. కేంద్రానికి లేఖ రాశామంటూ హడావుడి చేశారు, సమీక్షలు చేశారు. మరి అంతవరకు మిర్చి పంట రైతులు వీళ్ళకి గుర్తు రాలేదా అని నేను అడుగుతూ ఉన్నాను. సరే, వీళ్ళు కేంద్రానికి రాసిన లేఖలోనే క్లియర్గా అర్థమైంది ఏంటంటే మనకి గతంలో జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఎంత గొప్పగా మద్దతు ధర మిర్చి రైతులకు ఉంది అనేది మనకు క్లియర్గా ఆ లెటర్లోనే అర్థమైపోయింది. అలాగే ఈ గిట్టుబాటు ధర ఎందుకు మిర్చి రైతులకు వీళ్ళు కల్పించరు, ఎప్పుడు కల్పిస్తారు అనే దాని మీద అయితే స్పష్టత లేని పరిస్థితి క్లియర్గా అర్థమవుతుంది. అంటే ఎంతసేపు వీళ్ళు చేస్తున్న ఈ సమీక్షలు, ఈ లెటర్స్ ఇవన్నీ పబ్లిసిటీ కోసమా, నిజంగా రైతులను ఆదుకోవడం కోసమా అని నేను అడుగుతూ ఉన్నాను. అలాగే టొమాటో ధర అది దారుణంగా పడిపోయింది. వ్యవసాయ శాఖ మంత్రి గారు 8 రూపాయలు కొంటాను అని చెప్పారు. అసలు నేను ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాను, అసలు 8 రూపాయలు కొంటామని మాటలే చేతల్లో కూడా కావాలి కదా. ఎన్ని క్వింటాలు కొన్నారు మీరు, అది చెప్పాలి కదా. అసలు ఈరోజు టొమాటో రైతులు 3 రూపాయలకి 5 రూపాయలకు కూడా అమ్ముకునే పరిస్థితి ఇక్కడ ఈ రాష్ట్రంలో దాపురించింది. అలాగే పత్తి పంట
గత ఏడాది క్వింటాల్కి 10,000 రూపాయలు పైగా ఉంటే ఈరోజు తీసుకుంటే 5,000 నుంచి 6,000 రూపాయలు దాటని పరిస్థితి. అంత దారుణంగా పత్తి పంట ధరకు కూడా ఈరోజు పడిపోయిన పరిస్థితి. అసలు ఈ రైతుల తాలూకా కన్నీళ్ళు చూసి కనీసం కనికరం కూడా ఈ ప్రభుత్వానికి లేదు అని మనకు క్లియర్గా అర్థమవుతూ ఉంది. అలాగే తీసుకుంటే పెట్టుబడి సాయం 53 లక్షల మంది రైతులకి 20,000 రూపాయలు సంవత్సరానికి పెట్టుబడి సాయం ఇస్తామని చెప్పారు. మన బడ్జెట్ అయిపోయింది, ₹1 కూడా ఇవ్వలేదు. ఈ బడ్జెట్లో కేటాయించమని చెప్తున్నారు కానీ అంతమంది రైతులకు సరిపోయినంత కేటాయించలేదు. ఇప్పుడు వ్యవసాయ శాఖ మంత్రి గారు కేంద్రం సాయంతో కలిపి అనేసి మాట మార్చడం జరిగింది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటే గత 5 ఏళ్ళు టంచిన్గా 13,500 కేంద్ర సాయంతో కలిపి అయితే క్లియర్గా రైతులకు ఇవ్వడం జరిగింది. యాక్చువల్గా ఎన్నికల టైంలో 50,000 ఇస్తానన్న వ్యక్తి 67,500 రూపాయలు ప్రతి సంవత్సరం కూడా రైతుల అకౌంట్లో వేసి వాళ్ళకి పెట్టుబడి సాయం చేసి ఆదుకోవడం మనం అందరము చూసాం. అసలు ఈరోజు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అన్నదాత నోటికాడ కూడుని లాగేసుకుంటున్న మానవత్వం లేని ప్రభుత్వం అనేది క్లియర్గా ఈ రాష్ట్రంలో ఉన్న రైతులకి అర్థమైందని తెలియజేస్తూ ఉన్నాను. అలాగే తీసుకుంటే ఈ ప్రభుత్వం రైతుల పట్ల ఎంత దారుణంగా వ్యవహరిస్తుంది అనేది మనం తీసుకుంటే ఎన్నో సందర్భాల్లో ఈ 10 నెలల్లో తీసుకుంటే అకాల వర్షాలు వచ్చాయి, వరదలు వచ్చాయి, తుఫాన్లు వచ్చాయి, రకరకాలుగా కరువు వచ్చింది. ఇన్ని సందర్భాల్లో ఏ ఒక్కరికి కూడా ₹1 సాయం కూడా ఈ ప్రభుత్వం చేయలేదు. దానికి నేను చెప్తాను. మనం తీసుకుంటే జూలైలో గత ఏడాది జూలైలో తీసుకుంటే 14,000. Please subscribe .news.